ఇక్కడ మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. కోమల నాయక్ గారు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారు ఆ రోజు జూలై 1న మీ ఇంటికి వచ్చారు. అప్పుడున్న మీ ఇల్లు వేరు, ఇప్పుడు ఉన్న ఇల్లు వేరు. అప్పుడైతే పూరుగుడిసలో ఉన్నారు. చంద్రబాబు గారు మీ ఇంటికి వచ్చి మొదట ఫెన్షన్ ఇచ్చారు మీకు. ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఈరోజు 6 నెలల్లో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారు కోమల నాయక్ గారు? దేవుడికి దండం, బాగా సంతోషంగా ఉండి ఒక దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం అనుకుంది. ఇంత ఏగ్రంగా ఇల్లు ఇంత ఇదిగా కడతాడనేది మేము అనుకుని కూడా అనుకోలేదు. చక్కగా మా వల్ల కూడా అయ్యేది కాదయ్యా, చక్కగా కట్టి పెట్టాడు. ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ అధికారంలోకి రావడంతో కాదు, కానీ మీ కుటుంబానికి అదృష్టం పట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ఫెన్షన్ కూడా మీ చేతులకి ఇచ్చారు చంద్రబాబు గారు. అసలు మా ఆ పింఛని కోసం వచ్చి మా అమ్మాయికి, నాకు, మా ఆడవాళ్ళకి ఆయన చేతితో ఇయటం, ఒక దేవుడి లాగా రావటం. ఇంకా నా పరిస్థితి పొలం పాడు, బాగా పొలం కౌలేసి నేను బాగా దెబ్బతిన్నానయ్యా. ఏంది నీ పరిస్థితి అని అంటే, పొలంలో దెబ్బతిని నేను మందులు పాడు పడతాది పోతానండి రైతులకి. ఇక్కడ ఇదైంది, ఆ బాకీలు పాడు తీరలేక ఇదండి, ఇదే ఇంట్లో ఉంటున్నా, నెట్టాడి కూడా ఇరిగిపోయింది స్వామి, ఇదిగో ఇల్లు చూడయ్యా స్వామి అంటే మొత్తం చూశాడు. సరే కట్టి పెడతాలే అన్నాడు స్వామి. అసలు ఎలా మీ ఇంటికి రావడానికి గల కారణం ఏంటి? ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ రోజు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? చాలా ఇల్లు ఉన్నాయి కదా. చాలా ఇల్లు ఉండే స్వామి. మా ఊరు అబ్బాయి శేష అబ్బాయి, మా ఊరు ఆయన ఉన్నాడు. ఆయన పోయి బతిలాడి, అయ్యా ఇల్లుకి వచ్చే ఇల్లు కట్టి పెట్టాయా అంటే, ఇక మన స్వామి ఇది అయ్యాడుగా, మాట్లాడదాంలేనంటే నా అదృష్టం బాగయ్యి చంద్రబాబు గారు కూడా ఇంక పలాని పని అంటే ఇక సర్లేని ఓకే చేసి ఇంకా పింఛని ఇచ్చి ఇంకా దండం పెట్టుకున్నాం. ఏం మాట్లాడారు మీతో చంద్రబాబు గారు? ఇంటికి వచ్చారు కదా, మీరు 5గురు అన్నదమ్ములు కదా, 5గురు అన్నదమ్ములు కాడి మొత్తం ఈ మొత్తంలో ఉండవు. ఎందుకు ఏందని అంటే, నువ్వు ఎందుకు ఏందంటే పొలం చేశానయ్యా, పొలం చేసి దాదాపు 15 ఎకరాలు పొలం చేశాను. పొలం చేస్తే దెబ్బతిన్నాను, దెబ్బతిని ఇంకా బాకీలు పాడు తీసేసరికి ఇంకా అట్టాగి ఉన్నాను. ఇంకా నాకు బతికినంత కాలం నీకు చేతి పెట్టుకుని దండం పెట్టుకుంటాయ్యా, ఇల్లు కట్టి పెట్టాను అంటే. ఇక చాలా మంది ఏదో వస్తారు అంటే చెప్తారు, హామీ ఇస్తారా, కడతాంలే చేస్తాంలే అని, కానీ చెప్పింది చెప్పినట్టుగా కానీ 6 నెలల్లోనే పూర్తి చేసి మీకు ఇచ్చేసారు. మా ఊరు అబ్బాయి దగ్గరుండి, మేస్త్రి గారు దగ్గరుండి, మేస్త్రి గారు వీళ్ళందరూ ఒకటి, మా జాన్ అనే అబ్బాయి దగ్గరుండి అందరు ఒకటికి ఒకటి అందరు దగ్గరుండి కట్టించారు స్వామి. అదొకటి. అసలు నా ప్రాయ కానీ ఏదైనా కానీ నా వల్ల కాదు. అసలు నా ప్రాయ కానీ ఏదైనా కానీ మంచి చెడ్డ పారే గీరి మొత్తం అసలు అదే సంతోషం స్వామి. అసలు ఆ రాయి ఖరీదు కూడా చేయడం అంత ఇదిగా చేశారు స్వామి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు ఇంటికి వచ్చారు? చంద్రబాబు అన్నయ్య, నా పరిస్థితులు బాగోలేదు, నువ్వు మంచి చెడి నువ్వే చూడాలి. మనం ఎన్టీ రామారావు నుంచి మాయ నుంచి మనం పార్టీ తరపునే మేము ఆ తరపునే ఇది చేసాం. మాకు గవర్నమెంట్ సొమ్ము మేము ఏనాడు కూడా తీసుకోలేదు. నీ చేతితో ద్వారాతో నాకు డబ్బులు వద్దు, ఇల్లు నువ్వు కట్టి పెడితే నలుగురు నీకు చూసినట్టే ఉండిద్ది, నాకేం వద్దు, నాకు డబ్బులు రూపాయి కూడా వద్దు అని అన్నా. అంటే అమ్మా సంవత్సరం పట్టిద్ది అన్నాడు. సంవత్సరం పడితే కాదు, నాకు అద్దె కట్టుకోలేను, 10 ఏళ్ళు అద్దె నేను కట్టలేను, నాకు మందులకే సరిపోతుంది నెలకి ఇద్దరికి. ఆయనకి 4 ఏళ్ళు పింఛను వస్తుంది, చాలపోతే అక్కడక్కడ తీసుకొని ఆయనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, నాకు 5 ఏళ్ళు నాదే సరిపోతుంది అని అన్న. అనేసరికి ఇంకా అమ్మా నువ్వు మరి ఏం చేద్దామంటే ఎంసీలో పోమన్నాడు చంద్రబాబు అన్న. ఎంసీలో పోమన్నారు, ఇద్దరు ఆడే చూపించుకోమని అన్నాడు. ఎంసీలో పో, నా పేరు చెప్పమని అన్నాడు. చూసినా కూడా డాక్టర్ అమ్మ అని వాళ్ళు కూడా దండం పెడుతున్నారు. అయ్యా మరి అట్ట సంగతి అంటే అమ్మ రా అని వాళ్ళు కూడా మరాఠ చేసి బాగా చూశారు. అక్కడి నుంచి ఆ మందులే వాడుతున్నాను నేను. ఇంకా అందుకొని అన్న సంవత్సరం వద్దు,
నాకు 6 నెలల్లో కట్టేస్తానంటే 6 నెలల్లోని ఆ టేలు చూపించాడు, నెత్తి మీద చేయి పెట్టాడు. నాకేం వద్దన్నా, నాకు ఇల్లు మటుకు గట్టి పెట్టు అదే అని అన్న. 6 నెలల్లో పూర్తి అయిపోతుంది అనుకున్నారా మీరు? చంద్రబాబు చేయగలుగుతాడు అనుకున్నారా? నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మా ఊరు అబ్బాయి కూడా శేషు గారు కూడా మాకు ఆయన కూడా సాయం బాగా చేశాడమ్మా. ఆయన కూడా రాజకీయ వస్తుంటారు, అంటే ఏదో ఎన్నికల ముందు మీడియా ముందు కనపడడానికి వస్తుంటారు, కానీ అట్లా వచ్చిందే కాకుండా ఒక మాట చెప్పడం, ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఉండాలి కదా. అందుకనే మేము కూడా ఉండాలని మేము అదే పట్టుదలలోనే ఉన్నాం. ఉన్నా కూడా ముందు లోకేష్ బాబు వచ్చాడు. లోకేష్ బాబు వచ్చినా కూడా చూశాడు. లోకేష్ బాబు మీ అబద్ధం ఆడి అంత మా పరిస్థితులు మేము అబద్ధం ఆడి మాసం చేయం. ఆయన మందు ట్యాంక్ తీసుకొని చీలలో 200 తెచ్చుకుంటాడు ఆయన ఖర్చు, కానీ ఇప్పుడు కూడా పడట్లేదు. ఆయన ఓపిక అయిపోయింది. వాళ్ళు ఏమైనా జాబులు ఉన్నా కూడా మరుదుల దగ్గర మేము రూపాయలు తీసుకోవాలా. వాళ్ళు కూడా మేము అడిగినా మాకొద్దు, వాళ్ళు జాబులు చేసుకున్నా నాకేం జాబ్ లేదు, ఏం లేదు, నా తలరాత అట్ట అయింది. లోకేష్ బాబు అని ఇంకా చంద్రబాబు అన్నయ్య కూడా అదే మాట అన్నా. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు సాయం పడలేదా అన్నాడు. లేదు మేము అడగలేదన్నా. ఎప్పుడైనా నీకేంటంటే మన పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నా కానీ, అంతేగాని నాకేం వద్దు, నాకు రూపాయి అవసరంలా, నువ్వు కట్టి పెడితే నాకు చాలు అని అన్నా. సరే కట్టి పెడతానమ్మా, 6 నెలల్లో కట్టేస్తానన్నాడు. మెటీరియల్ వాడినట్టు కనిపిస్తుంది, ఏదో ఊరికే కట్టించింది కదా అని చెప్పి ఏదో అంటే చౌక వస్తువులు కాకుండా క్వాలిటీ మెటీరియల్ వాడినట్టు. క్వాలిటీయే పెట్టేశాడు, కాస్ట్లే పెట్టేశాడు. అది మాకు అదే సంతోషంగా ఉంది. పురుగుడుసులు ఉండేవాళ్ళం ఉన్నాము మేము 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాం ఆ తాటాకిల్లోనే. మరి ఇలాంటి మీరు కట్టుకోగలరు అసలు? చంద్రబాబు గారు సాయం, చంద్రబాబు కట్టించిపోతే అది లేదు లేదు. అందుకనేగా ఇప్పుడు అదే అంతా బాగున్నాడు, బాగా చేశాడు, మీకు బతికిన్నాళ్ళు మీకు సేవ ఉంటే చాలు అని మేము కళ్ళంటే. చంద్రబాబు ఫైనల్ గా ఆయన చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు? సంతోషం, కాళ్ళు పెట్టుకొని దండం పెట్టుకుంటా. సంతోషం ఎదురు చూస్తుంది ఆయన కోసం. మాకు 3వ తారీఖు అది ఇది అని ఆఫీసర్లు మా శేషుబాబు, మా ఊరు అబ్బాయి శేషుబాబు వీళ్ళందరూ చెబుతుంటే సర్లయ్య అని చెబితే ఇక ఇదైంది. ఇక అదిగో ఇదిగో వస్తున్నారంటే ఆయనకే ఒక దేవుడు వస్తున్నాడు, మళ్ళీ 2వసారి అబ్బాయి దేవుడు వచ్చినట్టు వస్తున్నాడు. ఇక అది బాగా సంతోషంగా ఉంది స్వామి. ఆయనే ఓపెన్ చేయబోతున్నారు. అసలు తీసి ఇంకా అసలు ఆ తీసి అట్ట కడతామని మా చరిత్రలో లేదు, మేము కట్టలేము కూడా. ఆ రాయి కానీ ఆ క్వాలిటీ కానీ ఏదే కానీ మంచి చెడ్డ ఏం రూపాయి తీసుకోవాలా, అసలు మంచి చెడ్డ మొత్తం మీరు ₹1 కూడా ఏం మాట్లాడే పని లేదు. అసలు మా ఊరు అబ్బాయి శేషు అబ్బాయి దగ్గరుండి మేస్త్రి దగ్గరుండి చక్కగా నీట్గా అసలు అబ్బో ఏం కట్టించాడంటే కట్టించాడని. సార్ మీరేనండి కాంట్రాక్టర్? సార్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది సార్ ఇల్లు కంప్లీట్ చేయడానికి? ఇది ఒక 5 నెలలు సుమారుగా. మాకు 5 నెలలు. అంటే వాళ్ళకి చంద్రబాబు చెప్పి 6 నెలలు అవుతుంది, మీరు స్టార్ట్ చేసి 5 months, 4.5 నెలలకే పూర్తి చేసామండి. ఏంటి సార్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు మీకు? అంటే మీరు కాంట్రాక్టర్ కదా, అంటే గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారు ఇప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చారు ఇల్లు కట్టేస్తామని చెప్పి, మీకు ఏమైనా కండిషన్స్ పెట్టారా? తక్కువ రేట్లో తక్కువ ధరకి, లేదంటే తక్కువ అంటే క్వాలిటీ చీప్ మెటీరియల్ వాడేసి కంప్లీట్ చేయమని చెప్పారా? లేదంటే క్వాలిటీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఫ్రీ యాక్సెస్ ఇచ్చారా? మాకు అసలు చీప్ గా వాడమని ఎవరు అనలేదు. ఇది సీఎం గారి ఆర్డర్, సీఎం ద్వారాగా మనకి లోకేష్ బాబు గారి ద్వారా చేయమన్నారు, ఒరిజినాలిటీగా చేయమన్నారు. మేము కూడా ఒరిజినాలిటీగా చేసాము. మెటీరియల్ కూడా కాస్ట్లీ మెటీరియల్, మంచి సరికి వేసాము. ఇల్లు చూస్తేనే మీకే అర్థమైంది, దానికి ఏదన్నా తక్కువ ఉంటే మీకే తెలిసిపోయింది కూడా. అలా నాణ్యంగా గట్టిగా స్ట్రాంగ్ గా కట్టించామండి. అంటే ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ వేసినట్టున్నారు? వేసామండి. గ్రానైట్ అనేది గ్రానైటే. అసలు నార్మల్గా అంటే అంటే మామూలుగా ఫ్రీగా కట్టించి ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువలో అయిపోవాలని ఎవరైనా ప్లాన్ చేస్తారు కదా, సో అట్లా ఏమైనా చేశారని అడుగుతున్నారు. అట్లాగేం లేదండి. ఇంకా ఎవరు వచ్చినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఇక దానికి అసలు తిరిగి లేకుండా ఎంతైనా ఖర్చు కాడ వెనకాడలేదు. బాగా చేసి ఇచ్చామండి. సాధ్యమైన వరకు మేము సిమెంట్ కానీ ప్రతిదీ అసలు ఆ లోన్లు వేరే అంగన్వాడీలు, హై స్కూళ్ళు, కాలేజీలు కట్టేదానికి దీనికి సంబంధమే లేదు. గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే అదొక మాదిరి ఉంటాయి కదా, సో అందుకని అడుగుతాను. ఆ మాదిరి కాకుండా ఒరిజినాలిటీగా మనం దేవుని కాడ వెనకాడలేదు. అది మనకి మధ్యవర్తులు మధ్యలో మనకి మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా అసలు ఎక్కడ తగ్గొద్దు, ఒరిజినల్ రావాలి, మనకి స్టాండర్డ్ ఉండాలని చెప్పారు. మేము కూడా దాని ప్రకారం ఇంకా ఎక్కువే చేసాం కానీ తక్కువ చేయలేదు. మొత్తం 5 నెలల్లో కంప్లీట్ చేసేసామండి. ఓకే అండి.